కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మర్చిపోలేనయ్యా, మేలులు నీ. 7వ అధ్యాయం 10వ వచనము. 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనము. యూదా పట్టణముల్లో యెరూషలేము వీధుల్లో వారు చేస్తున్న క్రియలను నీవు చూస్తున్నావు కదా. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశ రాణిని దేవదూతలను చేయవలసినని అన్యాయ దేవతలకు నమస్కారము చేయవలనని పిల్లలు రొట్టెలను 20 చదవండి. ఇది వివరాన్ని చెప్పవచ్చు కానీ 19-20 చదవండి. నాకే కోపం పుట్టించినంతగా ఏమా ఏమని ఏమని చదవండి. ఈ స్థలం మీదను నరుల మీదను జంతువుల మీదను పొలం కొమ్మరిస్తాను. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు, అవమానకరమైనటువంటి వ్యభిచారం, విగ్రహారాధన చేశారు యూదా జనాంగంలో. అందుగురించే పిల్లలు ఏం చేశారంట, కట్టెలు పోయినారు, పెద్దలు ఏమిటంట మొద్దులకు పోయినారు, స్త్రీలు పిండిలు పిస్తున్నారు. దేని గురించి? లోక సంబంధమైన అన్యాచారాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు. కాబట్టి పిల్లలు అవమానకరమైన క్రియ. అందును బట్టే ఆయన కోపం ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. అందు గురించి బాధపడుతున్నాడు. అందుగురించే ఈ జనులు ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు చేయవాలంట కదా. అందుగురించి ఏం చేశారంట, పంట మీద, ఈ స్థలం మీదను పంట పైర మీద కొంతమంది బొబ్బుకి మరి ఏం చేశారంట, వాటిని ఇత్తనాన్ని చెరిపేసినాడు. ఒక్కొరు మనిషికి 70-80 కేజీల పొక్కుల మీద మాట్లాడతారు, దేవుని మీద కూడా. అది మంచిది కాదు, దేవుని వాక్యాన్ని లోపడాల. ఇంకోటి చూడండి, అక్కడ మనిషి చేసి చెడుతనాన్ని బట్టి పక్షులు జంతువులు సమసిపోతున్నాయి. ఇక్కడ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఏముంది, ఈ జనులందరూ 5వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఈ జనులు తిరుగుబాటు ద్రోహము చేయు మనసు గలవారు. అక్కడ చూస్తే దేవునికి వ్యతిరేక పని చేశారు. ఇక్కడ ఏం చేస్తున్నారంట చదవండి. తిరుగుబాటు చెయ్యు, ఇక్కడ ద్రోహం చేయు గల మనసు గలవారు ఒకటి, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోయి ఉన్నారంట. ద్రోహం చేయవారు, తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకమైన ఆకాశము భూమి ఆకాశం పెంచి అన్నీ చేసినాడు. ఆకాశమా ఆలకించము, భూమి పెంచి పోషించి అవన్నీ టైం టు పాటిస్తున్నాయి. కానీ దేవుని మాట వినిపించి రాంగ్ రూట్లో పోతున్నాడు, వ్యతిరేకం కొడుతున్నారు దేవునికి. అందు గురించి బాధపడుతున్నాడు. అది చూపిస్తారు. చదవండి పిల్లరా. తిరుగుబాటు ద్రోహం చేయ మనసు గలవారు ఉన్నారంట లోకములో. అందును బట్టే పంటను ఖాయమ చేసినాడు. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోత కాలములో వారములను ఆయన మనకు రప్పించినంత మనుషులు అనుకున్నారు.
మీ దోషములను వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కరుణకు మీ పాపాలే కారణాలు. రోమా 3:8 ఏ భేదము లేదు. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు, దేవుడిచ్చే అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. ఇక్కడ తిరుగుబాటు చేయవారు, ద్రోహం చేయవారు మనసులు కలవారంట. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, రండి మన దేవుడిని భయభక్తులు కలిగి ఉందాము అంటాడు. మీరు చెడు తలంపులు రూపుమాపుకొని ఆయన దగ్గరకు వస్తే సాయం చేస్తానంటాడు కదా. మీది కడవరి వర్షమును కదా, తొలకరి వర్షము కడవరి దాని కాలమును కురిపించేవాడు ఆయన కదా. అందుగురించే ఆయన రప్పించును వారములు కోతకాలములు ఆయన మనకు రప్పించినంత మనసులు అనుకొర ఈ జనాలు. మీ దోషములు వాటి క్రమము తప్పించను, మీకు మేలు కలుగునుటకై. ఎవరు అంట పాపాలు? పెద్దల పాపాలా, మనుషుల పాపాలా? జంతువులు పాపాలా, మనుషుల పాపాలు? ఎవరంటే కారణాలు? ఇక్కడ మనుషులు పాపాలా కదా. బాగా రౌండ్ అప్ చేయండి. మీ దోషములు వాటి క్రమము తప్పించాను. ఎండాకాలము వానకాలం అయింది, వానకాలము ఎండాకాలం వానకాలం. ఏం చేస్తారు? దేవుడికి తెలివిందా? దేవుడు ఇట్లా మాట్లాడతారు, వాళ్ళు కరెక్ట్ ఉన్నట్లాగా. దేవుడు ఇట్లా చేసా పాడతారు, దేవుడు అన్యాయం చేస్తాడు. మనం అన్యాయం చేస్తాడు కదా, దేవుడు అన్యాయం చేస్తాడా? బైబిల్ కన్నా ముందుగా రప్పించాడు ప్రతి మాట. దేవుడి న్యాయవంతుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమంటే చూశారు కదా, మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలుగు మీ పాపాలే కారణాలు కదా. అక్కడేముంది 8వ గ్రంథంలో 13వ అధ్యాయం. ఇక్కడేముంది తెలుసా? ఏముంది 13వ అధ్యాయంలో ఏముంది తెలుసా? 12వ అధ్యాయంలో అక్కడ జంతువులు పక్షులు సమసిపోతున్నాయి. కారణాలు ఏమి తెలుసా? చెడుతనాన్ని బట్టి పక్షులు జంతువులు ఏమైపోతాయంట? సమసిపోతున్న వ్యక్తుకు. ప్రియులరా, అందుగురించే మారు మనసు పొందాలా. లేవికాండం 20వ అధ్యాయం 1-3 చూస్తే ఈ కారణాలు ఉండబట్టే దేవుడు ఆ విధంగా కోపం చూపాడు. చూడండి, లేవికాండం 20వ అధ్యాయము 1వ అధ్యాయము మరి 26వ అధ్యాయం 1-3 చదవండి ప్రియులరా. అక్కడ మానవుడు చేసినటువంటి చెడుతనాన్ని బట్టి మరి పాపాన్ని బట్టి కాలక్రమంలో ఏమి చేసినాడంట? ట్రాన్స్పోర్ట్ ఏమంటే డైవర్షన్. ఎండాకాలము ఉండాల్సిన వానకాలం అని చేస్తాడు. కాబట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలుగుతూ ఉంటే ఏ కాలానికి ఆ కాలం అనేస్తాడు. తొలకరి వర్షాన్ని ఏ కాలానికి ఆ కాలం ఇస్తానంటాడు కదా. ప్రియులరా చూడండి, ఇక్కడ కూడా రాయించాలి. లేవికాండం 26వ అధ్యాయం త్వర చదవండి. 26వ అధ్యాయము 1-3 చదవండి ప్రియులరా. లేవికాండం 26వ అధ్యాయం 1-3 వరకు. నీ దేవుడైన యెహోవాను. ఇవి వివరించాలంటే చాలా టైం లేదు, కానీ మీరు చదువుకోవచ్చు దీని గురించి. అందుగురించే 3వ వచనం కోసం చదవండి. ఎందుకంటే రాలేకపోతే ఇది కారణము. విగ్రహాలు అంటే ఏం చెప్పండి? ఇదేనా విగ్రహారాధన అంటే? ఇంకోటి ఉంది అసలైన విగ్రహారాధన. యాకోబు రాష్ట్రపతికి 4:1-3 చూస్తే మీరు అడిగిన మీ దుర్దేశంతో మీకు ఏమి దొరకడం లేదు. 4:4 కనబడుతుంది కదా. దీనికి అప్పుడు లింకు అది విగ్రహారాధన. తెలియక వాళ్ళు విగ్రహాలను తెలుసుదే. మనలో కూడా విగ్రహాలను రూపుమాపుకోవాలంటే 4:4 పోవాలి కదా. అందుగురించి చదవండి, ఈ వచనం చదువు పూర్తి. ఇది 3వ వచనం 2-3 వచ్చి చదవండి అమ్మా. నా పరిశుద్ధ మందిరములో నేను యెహోవాను. ఇప్పుడు కట్టడాలు, పాత నిబంధనల కట్టడాలు ఆనాడు జరిగించారా లేదా? జరిగించాలంటాడు. కొత్త నిబంధనలు కూడా మనం ఉన్నాం. కొత్త నిబంధన యేసయ్య చెప్పినట్టు మనం ఫాలో కావాలా. ఇక్కడ చదవండి అమ్మా. మీరు నా కట్టలను బట్టి నడుచుకొని అనుసరించి ఆచరించి ప్రవర్తించినలా మీ వర్షకాలములో మీకు వర్షమిస్తానంట. మీ భూమిని పంటను ఏం చేస్తానంట?
పంటలు ఇస్తానంట. ఏదంటే ఏ కాలానికి ఆ కాలం పాలిస్తాడు. దేవుడు బాధపడుతున్నాడు, ఇంకా నా పిల్లలు మారలేకపోతే అయ్యో దేవుడు ఏడుస్తున్నాడు. అప్పటి ఎవరు ఏడుస్తారు? ఒక ముఖ్యమంత్రి ఏడుస్తున్నారా? ఒక ఎమ్మెల్యే ఏడుస్తున్నాడా? ఎవరైనా దేవుడు నా పిల్లలు అయినా దేవుడు కృప చూపుతూ దయ తెలుస్తూ ఈరోజు 3 మెతుకులు తింటున్నామంటే, రొట్టెలు తింటున్నామంటే, అన్నం నిలుతో ఎవరు దేవుని కృప. ఇంకా మనం ఈరోజు స్థితిలో కొన్ని ప్రాంతాల్లో భయంకరంగా ఉన్నాయి, అయినా దేవుడు బాధపడుతున్నాడు కదా. యోబుకు ఇది ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనంలో నా మాట వినిపించుకోకుండా బతుకుతున్నారని దేవుడు ఏడుస్తున్నాడండి కదా. నీ గురించి ఎవడని ఏడుస్తున్నారా? మారు మనసు పొందండి, పవిత్రులుగా బతకండి అంటాడు కదా పిల్లరా. అందుగురించే నీ చెడు తలపడు దుర్మార్గ పనులు మానుకొని నా వైపు తిరిగితే మీకు విశ్రాంతి ఇస్తానంటాడు, నీ పంట ఇస్తానంటాడు, నీకు పాడి పంటలు ఏ కాలానికి ఆ కాలానికి వర్షం ఇస్తానంటాడు. కాబట్టి నువ్వు మనుషులు చేసిన చెడుతనాన్ని బట్టి పక్షులు జంతువులు సమసిపోతున్నాయి పిల్లరా. మానవుడు చేసినటువంటి చెడు గుణాన్ని బట్టి, దోషాన్ని బట్టి, మీ పాపాలు, మీ కారణాలు నీకు సక్రమ వర్షం అడలేకుంది. నీవు దేవుని వైపు తిరిగితే దేవుడు ఏ కాలానికి ఆ కాలం ఇస్తాడు. ఒప్పుకుంటే ఆయన వైపు మళ్ళితే, టర్న్ ఆఫ్ అపాన్ ఆయన వైపు మళ్ళితే మనమే కదా అనేకులు పరిపూర్ణంగా మారాలంటే దేవుని దగ్గర రావాల పిల్లరా. దేవుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇన్ని మాటలు 66 పుస్తకాలు రాపించి మీకు ఇచ్చినా బాధపడుతున్నాడు కదా, ఏడుస్తున్నాడు అని. అయ్యో కదా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు, ముగించుకుందాం. గట్టి చదవండి త్వరగా. మీ గర్వం బట్టి నేను చాటును ఏడుస్తాను. ఎవరైనా ఏడుస్తారా? దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏడుస్తారా చెప్పండి? ఒక తండ్రి కుమారుడే నా మాట బాధపడతారు, గోడలు ఏడుస్తారు. అదే ఇంత పెంచి పోషించి నా మాట ఏం చేసి బాధపడతారు. దేవుడు నీ కొరకు కదా, యోన గురించి కదా, ఒక సోరగా చెట్టుని గురించే వింటాడు. ఈ లోకాన్ని కలిగజేసి ఆయనకి ఎంత ఉంటుంది? ఒక చిన్న విషయాలు అల్లాడిపోతాం. ఇక్కడ చూస్తే పిల్లరా, అయినని మీరు ఆ మాట వినలా మీ గర్వం బట్టి. మనిషికి ఒకరు ఉన్న పొగరు, ఒక ఆయన చెప్తుండే చూసారు సార్, పొగరు తల పొగరు, దమ్మ పొగరు, ఉన్న పొగరు, తల పొగరు, ఇంకా దిమ్మ పొగరు. ఆటోమేటిక్గా మనిషికి 2-3 పొగరులు ఉంటాయి. ఇంకా తిండి బట్టి, డబ్బ బట్టి గర్వం లైఫ్. లైట్ కింద చదువుకున్న వాళ్ళు ఒక తిట్టు కనపడు ఎవరు సేవకుడు కనపడి. అసలు సేవకుడు అని దిగబాగా చూస్తారు. ఈ సేవకుడు అంటే కొంతమంది మంచివారు ఉన్నారు, దేవుని సేవలు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది సేవలు చేయబట్టే ఇంకా ముందు కొనసాగుతుంది పిల్లరా. ఈరోజు ఒక ఊళ్ళో చెప్పిన దిగాబాగు ఈ వయసులో ఏం పని చేస్తావయ్యా, నువ్వు పని చేసుకొని ఏదో ఉండవచ్చు కదా అంటున్నారు. ఏదో సులభాలు ఏదో రూట్లో ఉండొచ్చు, ఏది అంటారు. నశించిపోయే ప్రజలకి ఏం కనబడుతుందో తెలుసా? దేవుని పిల్లల శక్తి. అయినప్పుడు కూడా దేవుని కృపను బట్టి. అయినా ఇక్కడ రాకూడదు అనుకుంటే, ఏదో చెప్పాలనుకుంటే కాలు అది ఫెయిల్ అయిపోయింది, స్టార్ట్ కాలే. ఏదే వ్యక్తి వచ్చి ఆడ రాజు ఇంటికాడికి వచ్చి కొట్టినా ఇక స్టార్ట్ అయింది. దేవుని వచ్చాడు. ఎందుకంటే కాలు అది ఫెయిల్ అయింది, నొప్పి. ఎందుకంటే ఆ నొప్పి అయినప్పుడు కూడా ఏమన్నా దేవుడు ఉన్నాడు, స్టార్ట్ చేయి బాబు అంటే స్టార్ట్ అయింది. ఒక స్టార్ట్ అయింది. దేవుడు ఇటుకు వచ్చి నిలిపెట్టినాడు చర్చి కాడ. దేవునికి స్తోత్రం. మాలపల్లి చర్చి కాడ స్టార్ట్ అయింది, చర్చి ఇక్కడ వచ్చి కరెక్ట్ ఆగిందంటే దేవునికి స్తోత్రం కదా. దేవుడు ఎక్కడ ఆపలేదు, దేవుడు నడిపించాడు. వస్తాయి పోతాయి. దేవుని నమ్ముకుంటే నీకు దేవుని నమ్ముకుంటే రావు, బాధలు కష్టాలు వస్తాయి. దేవుడు మన పట్ల మేలు చేస్తున్నాడు. ఎవరిని ఎంతలా పెట్టాలి, ఎవరికి ఎంత నడిపి తెలుసు బాగా. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఈ సమయానికి మనకి ఇచ్చాడు. ఈరోజు ఎందుకు వర్షం కురవలేకపోతుంది? కారణం ఏమంటే మనిషి చేసినటువంటి చెడుతనాన్ని బట్టి ఏమైపోతాయంట, సమస్యపోతున్న జంతువులు, పక్షులు. మనిషి చేసినటువంటి దోషం బట్టి వాటి కాలక్రమంలో తప్పిపోయాను అంట. మీరు నా వైపు తిరిగితే, నేను పాశ్చాత్తంగా తిరిగితే మీకు ఏ కాలానికి ఆ కాలం వర్షం కురిపిస్తాను. విగ్రహాలను నేడి చేసుకోరు. నాకంటే ఆస్తినైనా ఇల్లు ఎక్కువ ప్రేమిస్తే కట్ చేస్తానంట. ఈ విచారంలారా 4 చూస్తే ఈ లోక స్నేహం దేవుని ఎవరని ఎక్కువ ప్రేమిస్తే కట్ చేస్తుంటారు కదా. కాబట్టి ఈ లోక స్నేహం దేవునికి వైరమంట. కాబట్టి లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటం ఇవన్నీ లోక సంబంధాలవే. నువ్వు దేవుని కంటే ఎక్కువ అడిగితే కూడా ఫెయిల్ అయితే కదా. మీరు అడిగినని మీరు దుర్దేశంలో మీకు దొరకటం లేదు. లోక సంబంధమా అడగరాదు. లోని పోరాటాలు, యుద్ధాలు కలుగుతుండే. విగ్రహాలను పెట్టుకొని అడిగితే లాభమేమి? వినడు దేవుడు పిల్లరా. అందుగురించే దేవుడు, మనం దేవుని యొక్క నమ్మిన పిల్లలము, భక్తులము కాబట్టి, నీతిమంతులము కాబట్టి, నీతిమంతులు ప్రార్థన అలకిస్తాడు. కానీ
అపనమ్మకంగా ఆ రక్షణ పొందలేని వాళ్ళు ప్రార్థనలు. ఎందుకంటే పరిపూర్ణంగా ఉండి పౌరులుగా ఉండి రక్షణ పొందిన వారు ప్రార్థన ఆలకిస్తాడు. మనం పరిపూర్ణంగా ఉండాలంటే యేసుక్రీస్తు రక్తం దగ్గర రావాలి పిల్లరా. యేసు ప్రభువులు వారు ఎంతైనా గొప్ప మంచి మాట పొందుపరిచాడు. అందుగురించే మరి మానవ స్వభావం అనేటువంటి ప్రార్థన చేయగానే వాన పడింది. నీవు నేను మనం చేస్తే, మనం కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుగురించి దేవుడు బాధపడుతూ వ్యక్తపరుస్తున్నాడు. ఏడ్చి ఏడిపించే వారముగా ఉన్నాం ఆయన్ని ఏడిపించే వారముగా ఉన్నట్లయితే సరి చేసుకుందాం కదా. అందుగురించే ఎంత మంచి మాట రాపించాడు పిల్లరా కదా. అందుగురించే మరి మంచి మాటలు కదా. అయినని మీరు ఆ మాట వినడంలోనేలా మీ గర్వం చాటును ఏడ్చేదని అంటాడు. మనం ఈ దేవునికి ఎలా చేస్తున్నాం? దేవుని ఏ విధంగా మహిమపరిచే వారముగా ఉన్నామా? దేవుని సంతోషపెట్టే వారముగా ఉన్నామా? మనసును సంతోషపెట్టి రాదు, దేవుని సంతోషపెట్టే వారుగా ఉండాలి. ఇవేకాకుండా 11వ అధ్యాయము 2వ వచనంలో కూడా మీరు ఆ నిబంధన వాక్యం వినండి, యూదా మనుషుల్లో యెరూషలేములో నివాసులలో నేను ఇలాగూ మాట్లాడి తెలియజేస్తున్నాను అంటాడు కదా. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ నిబంధన వాక్యం వినడంలోని వాడు శాపగ్రస్తుడు అంటాడు. శాపగ్రస్తుడు యెహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు కాదు. దేవుని వాక్యాన్ని హైలైట్ చేసేవారుగా ఉందాం ప్రియులరా. ఎందుకు వర్షాలు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ మరి దేవుని 146 కీర్తనాలు ఉంది, ఇర్మియా గ్రంథం 5:23 ఉంది, మరి ఇర్మియా గ్రంథము 14:22 ఇవ్వండి, లేవికాండం 1:20. ఇవి చాలా సందర్భాలు చూస్తే వర్షాన్ని మనం దింపాలంటే దేవుని కొరకు మనస్ఫూర్తిగా దేవుని కొరకు మనం జీవిస్తామండి. కాబట్టి కారణాలు ఏంటంటే రెండే చెప్పాడు కదా. చెడుదనం బట్టి ఏమైనా పక్షులు జంతువులకు సమసిపోతాయంట. మానవుడు చేసిన దోషాన్ని బట్టి వాటి కాలక్రమలు తప్పాను, మీరు మేలుకొనడానికి మీ పాపాలే కారణం అంటాయి. అందుకునే తండ్రి దేవుడు మరి ఎంతగానో బుద్ధంగానే ఇరిమియా భక్తులు రప్పించారు. వర్షం సక్రమంగా పడాలంటే ఏమి చేయాలనేది లేఖనం చెప్పింది కదా. ఒకసారి ఆలోచిస్తాం. దేవుడి సమయంలో మనకి ఇచ్చాడు. మరి తండ్రి నువ్వు మాకు ఎంతగానో గొప్ప భాగ్యం ఇచ్చావని ఆయన పాదాల దగ్గర అనుకుంటూ వర్షాన్ని కురిపిస్తాడు. జంతువులు నశించిపోతానే మనం తింటున్నాం, వాటికి ఆహారం ఇచ్చేవాడు ఆయన, అన్ని ఇచ్చేవాడు ఆయన, మరి మనకు నిచ్చేవాడు కూడా ఆయన. ఆయన ఎందుకు భయభక్తులు పొందాం. చివరి దినాల్లో ఉన్నాం కదా, భయంకర దినాల్లో ఉన్నాం. 2 తిమోతి 3వ అధ్యాయంలో 10 రకాల మనుషులు వారందరూ మారు మనసు పొందేటట్ట, దేవుని దగ్గరకు వచ్చేటట్ట ఒక దేవునికి విగ్రహారం, దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించేది విగ్రహారాన్ని తీసేసుకొని మనస్ఫూర్తిగా పాశ్చాత్తాపం కలిగి ఆయనకి మొరపెడితే ఏ కాలానికి ఆ కాల వర్షాన్ని కురిపిస్తాడు. వీళ్ళని ఒకసారి ఆలోచించండి, తలలోంచుదాం, ప్రార్థించుకుందాం. ఎందుకు సక్రమంగా రాలేకపోతుంది వర్షం అంటే కారణాలు మనం విన్నాం. వాక్యమైనటువంటి దేవుని మాటల్ని విన్నందుకు ఆ దేవాదేవుని కనపరిచే భాగ్యం మనకి ఇచ్చినందుకు ప్రార్థన చేస్తాం. తలలోంచండి పిల్లరా, ఒకసారి ఆలోచించుకోండి. మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటాము. ఒకసారి మన జీవితంలో ఎలాగ ఉంది, ఎందుకు వర్షం ఇలాగా ఉందో, ఎందుకు పాడటం లేదని కొన్ని నిమిషాలు తలబోదు. దేవాది దేవుడు ఇర్మియా భక్తులు రాపించిన ప్రతి మాటకై స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. సత్యేతన ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, నీవు వర్షాన్ని కురిపించేది మీరే. ఇంతపైన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు ఫలించే కృప నాకు కూడా మరి వస్తానో రాను అనుకుంటే నువ్వు నడిపించావు. కాళ్ళు అయినప్పుడు కూడా ఈ యొక్క సమయంలో బాగు చేసావు. నీకు స్తోత్రాలు నాయన. స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు మైకి ద్వారా ఎవరున్నారో వర్షం ఎందుకు సక్రమంగా పడలేకపోతుందనే మాట గురించి కొన్ని నిమిషాలు సాయం చేశావు. నీకు స్తోత్రాలయ్యా. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది వర్షము నాయన. చాలా గ్రామాల్లో చూస్తే చాలా బాధాకర వర్షాలు లేక కొన్ని గ్రామాల్లో విత్తనం పెట్టక నాయన అల్లాడిపోతున్నారు. ఈ దేశానికి, ఊరికి, మండలానికి రైతు వెన్నెముక లాంటివి. రైతు కావాల్సినటువంటి నాయన ఏవైనా తప్పిదాలు, పొరపాటు, పాశ్చాత్తాపం కలిగి నీ పాదాల నువ్వు నడిపించుకోండి. జంతువులకు మేత, ఆహారాన్ని అనుగ్రహించండి. రైతులకు మంచి విత్తనాలు పెట్టుకొని మంచి పైరును చూడముచ్చటగా ఉన్న కృప చూపండి అయ్యా. యేసు రక్తం కింద ప్రతి ఒక్కరు వచ్చింది. యేసుక్రీస్తు నిజంగా లోకరక్షకుడివి, దేవుని కుమారుని విశ్వసించి నీ పాదాల దగ్గరకు వచ్చి కృప చూపండి తండ్రి. ఈ సమయంలో ఈ కలుపుడు గ్రామానికి తీసుకొచ్చి కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినందుకు స్తోత్రాలు. స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు విన్నారు. ముఖ్యంగా దైవ సేవకుని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం.
సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థిస్తున్నాం. సంఘము ద్వారా కార్యం జరిగించండి, సువార్తమానం ప్రకటించండి. నేను ఎవరికైతే ఈరోజు కరపత్రి ఇచ్చానో ఆ కరపత్రిని చదువుకొని గ్రహించి నిజమైన లోకరక్షకును యేసుక్రీస్తును లోకరక్షకుని తెలుసుకొని గ్రహించేటట్టు రుజుపండి అయ్యా. నేను ఈ రాత్రి ఇంతపడిన వాక్యము సువార్త వ్యక్తిగతంగా ప్రకటించిన కరపత్రి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ ఖాళీ పాత్రకు వచ్చే నిండైన పాత్రగా నింపు పంపండి అయ్యా. ఈ కోరికను ఆదరించి అంత మనకు తెలిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైనా మా విమోచకుడైనా మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడి పైన క్రీస్తు యేసు పొందిన నామని బట్టి ప్రార్థించున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఆశీర్వాదములు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మాతరణ ఇక్కడ చేరినటువంటి వీళ్ళందరి మీదను సదాకాలం తోడేను గాక, ఆమేన్. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు